పిల్లలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ముగ్గురు పిల్లల కంటే 30,000, నలుగురు పిల్లల కంటే 40,000. వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. శ్రామిక వర్గానికి సంబంధించి ఏదైతే ఉన్నదో పని దొరికినప్పుడు భవిష్యత్తు మీద భరోసా ఉన్నప్పుడు కొంటారు. పేదరిక నిర్మూలన, కుటుంబ నియంత్రణ, చిన్న కుటుంబాలు గట్టిగా సమర్థించే కార్యక్రమం, జనాభా నియంత్రించడం కూడా పేదరికాన్ని రూపుమాపడం అసాధ్యం. సో జనాభా నియంత్రణకి క్లినిక్లు ఏర్పాటు చేయాలన్నారు ఆ రోజుల్లో. మరి అలా జనాభా ఎక్కువ ఉన్నటువంటి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో శ్రామిక వర్గమే పెట్టుబడిదారులు చేసే దోపిడీకి ప్రత్యక్ష ఫలితం సమాజంలో పరిశ్రమలు, భూమి వంటి ధనిక వర్గాల పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటాయి. సో పేదవాడి పరిస్థితి దీనంగా ఉంటుంది. సో అంబేద్కర్ అనండి, మార్క్స్ అనండి, పూలే అనండి, అనేక మంది మేధావులను తీసుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు అనేక కారణాలు చెప్పారు. ఏదేమైనా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టి జీవోద్యమ ఉపాధి, భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఉండాలి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో సంపద కేంద్రీకరణ కానీ, పరిశ్రమల భూమిపై కార్మికులకు సంబంధించి ఇది కానీ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో జనాభా పెరిగే కొద్దీ మార్కెట్ విస్తరిస్తూ ఉంటుంటుంది. ఆ పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో కార్ల్ మార్క్స్ చెప్పిన, ఇంకొకళ్ళు చెప్పిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు కాదు ఇక్కడ. జనాభాకి కార్ల్ మార్క్స్ సిద్ధాంతం సంబంధం లేదు. ఆ కార్ల్ మార్క్స్ ఆర్థిక సిద్ధాంతం, జనాభా సిద్ధాంతం మాల్థస్ చెప్పాడు, ఆయనదే ప్రధానం. సో ఆర్థిక పరిస్థితులు, పిల్లలు కూడా కుటుంబ పోషణలో భాగస్వాములు చేస్తూ ఉన్నారు. గతంలో బాల కార్మిక వ్యవస్థ వచ్చిన తర్వాత దాని నిర్మూలన జరిగింది. సో కుటుంబం ఆర్థిక సంక్షేమం, పేదరికం కొనసాగుతున్నప్పుడు పేద కుటుంబాలు అధిక సంతానం వల్ల శ్రామికుల సంఖ్య పెరుగుతుందే కానీ సంపద రాదు అనేది, అంటే పేదల కుటుంబాలకు రాదు, ధనికులకు వస్తాయి. శ్రామికులకు ఉద్యోగ ఉపాధి కల్పించలేని ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ చేయడం తప్పితే, తీవ్రమైన నిరుద్యోగం పెరగడం తప్పితే మరొకటి మనకు కనపడదు. సో ఇది పరిస్థితి. 1977లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మనకి కనపడ్డాయి. సో ఆమె కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్లో ఏం తీసుకొచ్చింది. సో అదైన తర్వాత మళ్ళీ మత విద్వేషాలు పెరిగినాయి, ముస్లింల జనాభా పెరుగుతుంది, ఇందులో మన జనాభా తగ్గుతుంది అనేది రకరకాల పరిస్థితులు, చర్చలు మన ముందుకు వచ్చినాయి. సో ఉపాధి రంగాలు చాలా ప్రధానమైంది. సో ఏదైతే ఉన్నదో 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పును మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. ట్రిపుల్ అనేది CSR, అది NGO చేసేది. వాటిని కూడా వీళ్ళు చేసుకుని వాళ్ళ అకౌంట్లు వేసుకుంటున్నారు. అలాగనే వాగ్దానాలు ఎన్నికల్లో ఇవ్వటం, ప్రజల్ని ఊరించడం, ఇప్పుడేమో తట్టాపొట్టు సర్దుకొని నాటకాలు చేయటం. సో ఇది పరిస్థితి. సో దేశం అంతా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ అడుగుతా ఉన్నారు. రైతు భరోసా, రైతు బంధువులు, విద్యా వైద్యం, ప్రైవేటీకరణ ఆపటం, మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో ఉంచడం, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. NGOలు చేసే CSR ఫండ్స్ ఏదైతే ఉందో ఇలా గవర్నమెంట్ ల్యాండ్ ఓవర్ చేసుకొని, ఆయన చంద్రబాబు, ఇటు రేవంత్ రెడ్డి ఒకటే దుకాణం కదా, నుంచి వచ్చిన వాళ్ళు ఇలా కథలు నడుపుతున్నారు. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్